బ్యాక్ టు న్యూస్. ఇవాళ అమరావతిలో సిఆర్డీఏ అథారిటీ భేటీ కానుంది. పలు సంస్థలకు రాజధానిలో భూములు కేటాయించే అంశంపై చర్చించబోతున్నారు. కొత్తగా 16 సంస్థలు భూముల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇక ఆ సంస్థల ప్రొఫైల్ పరిశీలించి సిఆర్డీఏ అథారిటీ నిర్ణయం తీసుకోబోతుంది. అమరావతిలో ఇప్పటి వరకు మొత్తం 114 సంస్థలకు 1269 ఎకరాల భూములను కేటాయించింది ఏపీ ప్రభుత్వం. వీటిలో 70 ప్రభుత్వ సంస్థలు, 44 ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. ఈ రోజు అమరావతిలో సిఆర్డీఏ అథారిటీ భేటీ కాబోతుంది. ఈ నేపథ్యంలో పలు సంస్థలకు రాజధానిలో భూముల అంశంపై చర్చించబోతున్నారు. ఇప్పటి వరకు 114 సంస్థలకు అయితే భూములు కేటాయించడం జరిగింది. రాజధానిలో ఇప్పటి వరకు 9 సంస్థల నిర్మాణాలు అయితే పూర్తవడం జరిగింది. కొత్తగా 16 సంస్థలు భూముల కోసం దరఖాస్తులు చేసుకున్నాయి. సో ఈ నేపథ్యంలో సంస్థల ప్రొఫైల్ కు సంబంధించి పరిశీలించి సిఆర్డీఏ అథారిటీ నిర్ణయం తీసుకోబోతుంది. ఇవాళ అమరావతిలో ఇప్పటి వరకు కూడా మొత్తం 114 సంస్థలకు గాను 1269 ఎకరాల భూములను కేటాయించింది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో 70 ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి ఇందులో, అలాగే 44 ప్రైవేటు సంస్థలు కూడా ఉన్నాయి. అమరావతిలో భూముల కోసం కొత్తగా 16 కొత్త సంస్థలు అయితే వినతి పత్రాలు సమర్పించాయి. ఈ నేపథ్యంలో ఉన్న సిఆర్డీఏ అథారిటీ సమావేశం కాబోతుంది ఈరోజు. అమరావతిలో సిఆర్డీఏ అథారిటీ భేటీ కానుంది. పలు సంస్థలకు రాజధానిలో భూములు కేటాయించే అంశంపై ఈరోజు చర్చించబోతున్నారు. కొత్తగా 16 సంస్థలు భూముల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇక ఆ సంస్థల ప్రొఫైల్ పరిశీలించి సిఆర్డీఏ అథారిటీ నిర్ణయం తీసుకోనుంది. ఇక అమరావతిలో ఇప్పటి వరకు మొత్తం 114 సంస్థలకు 1269 ఎకరాల భూములను కేటాయించింది ఏపీ ప్రభుత్వం. వీటిలో 70 ప్రభుత్వ సంస్థలు, 44 ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. అమరావతిలో భూముల కేటాయింపునకు సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘం నిన్న వర్చువల్ గా సమావేశమైంది. ఇక ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, టీజీ భరత్, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, సంధ్యారాణితో పాటు సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు హాజరయ్యారు. రాజధానిలో ఇప్పటికే చాలా సంస్థలు తమ నిర్మాణాలను ప్రారంభించాయన్నారు మంత్రి నారాయణ. 20 సంస్థలు నిర్మాణం కొనసాగుతూ ఉండగా 9 సంస్థలు నిర్మాణం పూర్తయ్యాయి. 18 సంస్థలు నగదు చెల్లించే దశలో, అలాగే 25 సంస్థలు అగ్రిమెంట్ దశలో, మరో 38 సంస్థలు డిజైన్ల దశలో ఉన్నట్లుగా మంత్రి నారాయణ చెప్పారు. ఈ రోజు అమరావతిలో సిఆర్డీఏ అథారిటీ భేటీ కాబోతుంది. మరికొన్ని సంస్థలకు భూమి కేటాయింపులపై ఈ రోజు ఈ సిఆర్డీఏ అథారిటీ భేటీలో చర్చించబోతున్నారు. అలాగే ఇప్పటి వరకు కూడా రాజధానిలో 9 సంస్థలు నిర్మాణాలు పూర్తి చేసుకుని, అలాగే మరికొన్ని సంస్థలు వివిధ దశల్లో అయితే ఉండడం జరిగింది. భూముల కోసం ముంబై సినీ ప్రముఖ ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు సిఆర్డీఏలో భూముల కేటాయింపుకు సంబంధించి మరికొన్ని చర్చించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఈ రోజు 11 సంస్థలు కొత్తగా భూముల కోసం అయితే ధృవపత్రాలు అందజేయడం జరిగింది. సిఆర్డీఏ అథారిటీ భేటీ కాబోతుంది. పలు సంస్థలకు రాజధానిలో భూములు కేటాయించే అంశంపై ఈ రోజు చర్చించబోతుంది. ఈ భేటీలో భూముల కోసం 16 సంస్థలకు అయితే కొత్తగా భూముల కోసం దరఖాస్తులు చేసుకున్నాయి. అలాగే ఆ సంస్థలకు సంబంధించినటువంటి ప్రొఫైల్ ను పరిశీలించి సిఆర్డీఏ అథారిటీ నిర్ణయం తీసుకోబోతుంది. రాజధానిలో ఇప్పటి వరకు 9 సంస్థల నిర్మాణాలు పూర్తయినట్టుగా తెలియజేశారు. మొత్తం 114 సంస్థలకు గాను 1269 ఎకరాల భూములనైతే ఇప్పటి వరకు కేటాయించింది ఏపీ ప్రభుత్వం. ఇందులో 70 ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, అలాగే 44 ప్రైవేటు సంస్థలు కూడా ఉన్నాయి. అమరావతిలో భూముల కేటాయింపునకు సంబంధించినటువంటి మంత్రివర్గ ఉపసంఘం నిన్న వర్చువల్ గా సమావేశం అవ్వడం జరిగింది. పలు సంస్థలకు భూముల కేటాయించే అంశంపై ఈ రోజు ఈ భేటీలో చర్చించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్.